నేను చేయబోయే వీడియో వచ్చి లాంగ్ హెయిర్ కండి. హెయిర్ స్ట్రాంగ్ గా ఉండడానికి, హెయిర్ నల్లగా ఉండడానికి, ఊడిపోయిన చోట హెయిర్ మొలవడానికి, జుట్టు పొడవుగా ఉండడానికి ఉపయోగపడే ఆయిల్ ని నేను తయారు చేస్తున్నాను. దాన్ని మీరు 3 months కంటిన్యూగా వాడిన తర్వాత దాని రిజల్ట్ అనేది మీకు తెలుస్తుంది. నేను ఆయిల్ తయారు చేసిన తర్వాత తయారీ విధానం చూపించిన తర్వాత దాని ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది మీకు చూపిస్తాను. మరి దానికంటే ముందు నా ఛానల్ చూసి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే గంట సింబల్ నొక్కి ఆల్ ప్రెస్ చేస్తే నేను కొత్త వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవి హోమ్. నేను మీ అన్నపూర్ణ. గుడ్ మార్నింగ్ అందరికి. ఈ రోజు అయితే నేను హెయిర్ గ్రోత్ కి, హెయిర్ పొడవు ఉండడానికి, హెయిర్ ఒత్తిగా పెరగడానికి ఒక ఆయిల్ తయారు చేస్తున్నాను. మరి దాన్ని తయారు చేసే ముందు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన గంట సింబల్ నొక్కి ఆల్ ప్రెస్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను వీడియో పెట్టగానే మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియోస్ మిస్ కాకుండా చూడొచ్చు. ఓకే అండి, ఇప్పుడు హెయిర్ గ్రోత్ కి ఆయిల్ రెడీ చేద్దాం రండి. ఫ్రెండ్స్, కొబ్బరి నూనె అండి. ఇది కొబ్బరి నూనె తీసుకున్నాను. 200 grams కొబ్బరి నూనె తీసుకున్నాను. ఈ 200 grams కొబ్బరి నూనెకి దీనిలో వేసే ఇంగ్రీడియంట్స్ ఒకసారి మీకు చూపిస్తాను. ఇది ఉసిరిక పొడి అండి. ఈ పొడి హెయిర్ కి చాలా మంచిది, స్ట్రాంగ్నెస్ ఇస్తుంది అనమాట. హెయిర్ కి స్ట్రాంగ్నెస్ ఇస్తుంది. ఈ ఉసిరిక పొడి కూడా నేను ఇందులో వేస్తాను. ఇది మార్కెట్లో దొరుకుతుందండి. మీకు సూపర్ మార్కెట్లో దొరుకుతుంది, ఆయుర్వేద షాపుల్లో కూడా దొరుకుతుంది. ఇది వచ్చేసి ఒక 200 grams అండి. దీని 100 grams ఈ రేట్ వచ్చేసి 80 rupees. ఇది మార్కెట్లో, సూపర్ మార్కెట్లో కానీ ఆయుర్వేద మెడిసిన్స్ దొరికే చోట దొరుకుతుంది. ఈ ఉసిరిక పొడి వల్ల డైరెక్ట్ గా మీకు పచ్చి ఉసిరికాయలు దొరికితే డైరెక్ట్ గా అవి కట్ చేసుకుని ఒక 200 grams కి ఒక 4 ఉసిరికాయలు అయితే ముక్కలు కింద కట్ చేసుకుని వేసుకోవచ్చు. నా దగ్గర ఉసిరికాయలు అవైలబుల్ లేవు కాబట్టి నేను ఉసిరిక పొడిని తీసుకున్నాను. ఇది కూడా వాడచ్చు మీరు. దీని వల్ల ఉపయోగాలు ఏంటి అంటే హెయిర్ స్ట్రాంగ్ గా ఉంటుందండి. హెయిర్ అనేది బలంగా ఉంటుంది. దీనివల్ల హెయిర్ బలంగా ఉంటుంది. హెయిర్ ఏదైనా ఊడిపోయిన హెయిర్ దగ్గర, అంటే ఊడిపోయిన జుట్టు దగ్గర మీకు మళ్ళీ కొత్త జుట్టు మొలకెత్తడానికి దీనికి ఆస్కారం ఉంటుంది అనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చి మెయిన్ ఇంపార్టెంట్ అండి, ఇది మర్రి ఓడలు పొడి అండి. ఇది ఈ పొడి కూడా సూపర్ మార్కెట్లో ఆయుర్వేద షాపులో కూడా దొరుకుతుంది. మెయిన్ లాంగ్ హెయిర్ కి మీకు మర్రి ఓడలండి ఎక్కువ. మీ ఏరియాలో మర్రి ఓడలు ఉంటాయి కనుక అవి తెచ్చుకుని కొంచెం ఎండబెట్టుకుని, అవి మర్రి ఓడలు చిన్న చిన్న ముక్కల కింద పోసి మీరు డైరెక్ట్ గా ఎండబెట్టినా పర్వాలేదు, ఎండబెట్టకపోయినా పర్వాలేదు, పచ్చిగా అయినా సరే మీరు ఆయిల్ వేసేసుకుని అవి కలర్ చేంజ్ అయ్యే వరకు మరిగించుకోవచ్చు. లేదు అంటే మీకు మర్రి ఓడలు అవైలబుల్ లేదు అంటే మర్రి పొడి వాడండి. ఇది మోస్ట్లీ ఇంపార్టెంట్, లాంగ్ హెయిర్ కి మోస్ట్లీ ఇంపార్టెంట్ అనమాట. చాలా బాగా లాంగ్ హెయిర్ ని, బాగా పొడవ హెయిర్ ని మాత్రం మర్రి వడల పొడి అయితే చాలా బాగా చేస్తుంది. ఇది మర్రి వడల పొడి అండి. ఇది ఇంగ్రీడియంట్స్ మందార పువ్వుల పొడి. మీకు డైరెక్ట్ గా మందార పువ్వులు ఉంటే చెట్టుకి పూసినాయి, అప్పటికప్పుడు మీరు తయారు చేసుకునేటప్పుడు మందార పువ్వులు కూడా వేసుకోవచ్చు. నాకు ఏది అవైలబుల్ లేదు, నేను సిటీలో ఉండడం వల్ల, కాబట్టి నేను పౌడర్స్ మాత్రమే తీసుకున్నాను. ఇది ఆయుర్వేద షాప్ లో దొరుకుతుంది, సూపర్ మార్కెట్ లో కానీ. ఇది కూడా మోస్ట్లీ ఏంటి అంటే మన హెయిర్ ని నిగనగలాడిస్తుందండి. అంటే మీకు ఎలా చెప్పాలి అంటే, మీరు హెయిర్ వాష్ చేసిన తర్వాత ఇది మందార పువ్వులు పొడండి. హెయిర్ కండిషనర్ గా బాగా ఉపయోగపడుతుంది. సిల్కీ జుట్టు కావాలి, సిల్కీగా హెయిర్ కావాలి అనుకున్న వాళ్ళు కంపల్సరీ మందార పొడిని వాడుకోవాలి. దీనికి ఇదే కాకుండా ఈ హెయిర్ ఎక్కడైతే ఊడిపోయిన చోట మొలక రావడానికి కూడా ఈ మందార పువ్వుల పొడి కానీ మందార పువ్వులు కానీ చాలా ఉపయోగపడతాయి. మీరు ఇదే కాకుండా హెయిర్ బాత్ చేసినప్పుడు, తలస్నానం చేసినప్పుడు కుంకుడికాయలు కొట్టుకుంటారు కదండి, కుంకుడికాయల రసంతో చేసినప్పుడు మందార ఆకులను కూడా మీరు అందులో పిసుక్కుని, మీరు ఒక 10 మందార ఆకుల్ని శుభ్రంగా కడుక్కుని అందులో వేసుకుని హెడ్ బాత్ చేయడం వల్ల కూడా హెయిర్ స్ట్రాంగ్నెస్ పెరిగి
లాంగ్ హెయిర్ పెరగడానికి, జుట్టు ఊడిపోకుండా ఉండడానికి మందారానికి సంబంధించి ఏదైనా ప్రతిదీ ఉపయోగపడుతుంది. నేనైతే మందార పువ్వుల పొడి తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లిపాయ పొట్టు అండి. మీరు వెల్లుల్లిపాయలు క్లీన్ చేసినప్పుడు పొట్టు వస్తుంది కదా, ఆ పొట్టు మట. ఇది దేనికి? హెయిర్ బ్లాక్ రావడానికి, హెయిర్ స్ట్రాంగ్ గా ఉండడానికి బాగా ఉపయోగపడుతుంది. చాలా బాగుంటుందండి. చిన్నప్పటి నుంచి నేను ఇవన్నీ వాడిన హెయిరే. నాకు లాంగ్ హెయిర్ ఉండేది. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వండి, నేను చేతులారు చేసుకున్న దాని విషయంగా కానివ్వండి, హెయిర్ అయితే నాకు లాంగ్ హెయిర్ ఉండేది. కట్ చేయించుకోవాల్సి వచ్చింది. దానికి ఓకే. మా పిల్లలకైతే హెయిర్ అయితే లాంగ్ గానే ఉంటుంది. మా పెద్ద పాపే వాడిందండి. మా పెద్ద పాపకి లాంగ్ హెయిర్ ఉంది. మా చిన్న పాపకి ఇలాంటి ఇంట్రెస్ట్ ఉండదు, వాడదు. కాబట్టి తనకి ఎంత హెయిర్ వచ్చినా కట్ చేసుకోవడమే తనకి ఇష్టం. కాబట్టి వెల్లుల్లిపాయ పొట్టు, ఓన్లీ పొట్టు మాత్రమే. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం. 200 గ్రామ్స్ కొబ్బరి నూనె తీసుకున్నాను. ఒక బాండీలో పోసుకున్నాను. ఇవి 2 వెల్లుల్లిపాయల నుంచి తీసిన పొట్టు. ఈ పొట్టుని ఇందులో వేసేస్తున్నాను. మరీ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేయకండి. మనం చేసుకుని క్వాంటిటీని బట్టి మీరు ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయండి. మరీ ఎక్కువైతే ఇది గ్రోత్ కూడా, ఇది పవర్ కూడా ఎక్కువయ్యి హెయిర్ ఊడిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఎక్కువ తిన్నా చూసారా, అమృతం విషం అని. మనకి నచ్చిందని ఎక్కువ తింటే అదే విషం అయిపోద్ది. కొంచెం తింటే అది అమృతంగా పనిచేస్తుంది. అది చిన్నప్పటి నుంచి నాకు చెప్పిన మాస్టర్ గారు చెప్పారు. అలాగే మా నాన్నగారు, మా డాడీ కూడా అదే చెప్పారు. ఇప్పుడు నేను తీసుకున్నది మర్రి వడల పొడి. ఒక 2 టేబుల్ స్పూన్ల మర్రి వడల పొడిని ఇందులో వేస్తున్నాను. చూసారండి, మర్రి వడలు పొడి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చి మందార పూల పొడి ఒక 2 టేబుల్ స్పూన్లు, మందార పువ్వుల పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్లు వేస్తాను. అలాగే ఉసిరిక పొడి, ఇవి ఒకసారి తెచ్చుకుంటే చాలా రోజులు వస్తుందండి. ఇది ఉసిరిక పొడి 2 స్పూన్లు. ఇలా వేసిన తర్వాత స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకుని సిమ్ చేసుకుని ఇలా గరిటె పెట్టి తిప్పుకుంటూ ఒక 5 to 10 మినిట్స్ వీటిని మరగాలండి. బాగా ఈ ఆయిల్లో మొత్తం ఇదంతా బాగా మరిగి ఆయిల్ మాత్రమే బయటకు వచ్చేయాలి. 200 గ్రామ్స్ నుంచి 1/2 కిలో ఆయిల్ వరకు మీరు వేసుకోవచ్చు నేను వేసిన ఇంగ్రీడియంట్స్ కి. ఫ్రెండ్స్ 10 మినిట్స్ అయింది. ఇప్పుడు నేను సిమ్లో పెట్టి అది బాగా బాయిల్ అయింది. బాయిల్ అయ్యి కలర్ అయితే చేంజ్ వచ్చింది. చూడండి, ఇది కొంచెం మనం వేసిన వెల్లుల్లిపాయ రెబ్బలు కొంచెం కలర్ ఇది చేంజ్ అయిపోవాలి. ఎందుకంటే ఈ వెల్లుల్లిపాయ రేఖలో ఉన్న మొత్తం రసం అంతా ఇందులోకి వచ్చాయన్నమాట. మనం ఇవి చిక్కగా ఉందండి. ఇది ఎందుకు అంటే మనం పౌడర్స్ వేసుకున్న వల్ల, పౌడర్స్ వేసుకున్న మూలంగా చిక్కగా ఉంది. అదే గనక మీరు డైరెక్ట్ ఇన్స్టెంట్గా దొరికే వాటితో అయితే గనక మీకు చిక్కదనం అయితే ఇంత రాదు. చాలా నీట్గా క్లియర్గా ఉంటుంది. ఇప్పుడైతే మనం పౌడర్స్ వేసుకున్న వల్ల చిక్కదనం వచ్చింది. ఇప్పుడైతే 10 మినిట్స్ అయిందండి. బాగా మరుగుతుంది. ఇదంతా బాగా మరగనివ్వాలి. మొత్తం అంతా బాగా మరిగిపోవాలన్నమాట.
ఇలా బాగా మరిగిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత వడపోసుకుని స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడైతే బాగా మరుగుతుంది. ఎందుకు అంటే మనం వేసిన వెల్లుల్లిపాయ ఈ పొట్టు ఉంది చూసారు, అది కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. ఈ పొట్టులో ఉన్నదంతా మనకి అందులో వచ్చేది. లేదు అంటే గనక ఒక బాండీ తీసుకుని ఆ బాండీలో ఓన్లీ వెల్లుల్లిపాయ పొట్టుని వేసుకుని అది బ్లాక్ అయిన తర్వాత ఆ పౌడర్ని 1 టీ స్పూన్ పౌడర్ ఇందులో యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. మీకు ఇంగ్రీడియంట్స్ చూసుకోండి. ఆయిల్ మీరు వేసుకునే క్వాంటిటీ అంటే నేను టేబుల్ స్పూన్ చిన్న స్పూన్తో వేసాను కాబట్టి మినిమంగా పెద్దదైతే 1 టేబుల్ స్పూన్ వస్తుంది. నేను చిన్న స్పూన్తో 2 వేసాను. ఒకసారి చూసుకుని వేసుకోండి. నాకైతే ఇదిగో కరెక్ట్గా నేను 1/2 కిలో ఆయిల్కి 2 చిన్న టేబుల్ స్పూన్ల పౌడర్స్ని వేసాను. మీరు ఒకవేళ డైరెక్ట్గా దొరుకుతాయి చూసారా, మందార పువ్వులు చెట్టువి అప్పటికప్పుడు దొరికేవి, మర్రిగోడలు, అలాగే మీకు ఇంకా ఏంటి ఉసిరికాయలు కూడా దొరికితే కనుక డైరెక్ట్ మీకు దొరికితే అది ఇంకా బెస్ట్ అండి, చాలా బెస్ట్. అందులో ఉండే గుణాలు అయ్యి మనకి వెంటనే దొరుకుతాయి అన్నమాట. అంటే దాంట్లో ఎక్కువ గుణాలు అయితే ఉంటాయి. నేను స్టవ్ అయితే ఆపేసుకున్నాను. బాగా మరిగింది. ఇది బాగా చల్లారిన తర్వాత వడపోసుకుని ఒక గాజు కంటైనర్లో టైట్ దండంలో పెట్టుకుని స్నానానికి ఒక 1 అవర్ నుంచి 2 అవర్స్, అంటే స్నానానికి ముందు ఒక 2 అవర్స్ ముందు మీరు హెయిర్కి బాగా అప్లై చేసుకోండి. మినిమం 1 అవర్ అయినా హెయిర్కి పట్టుండాలి ఇది. లేదు అంటే నైట్ మొత్తం అంతా హెయిర్కి పట్టించేసుకుని ఎర్లీ మార్నింగ్ చేసినా ఓకే. మినిమం 1 అవర్ అయితే హెయిర్కి పట్టి ఉండాలి. ఆయిల్ని హెయిర్కి పెట్టుకుని 1 అవర్ తర్వాత బాగా చేసినా ఓకే. లేదు అంటే ఈవినింగ్ పెట్టుకుని ఎర్లీ మార్నింగ్ హెయిర్ వాష్ చేసినా మనకి బాగా రిజల్ట్ అనేది వస్తుంది. ఇది మినిమం 3 ఇదైతే మినిమం 3 మంత్స్ అయినా వాడాలి. వాడడం వల్ల వీక్లీ 3 టైమ్స్ 3 మంత్స్ మీరు వాడండి. వాడిన తర్వాత మీకు హెయిర్ గ్రోత్ అనేది ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో మాత్రం ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి. ఎందుకంటే ఈ హెయిర్ మీరు రాసుకున్న తర్వాత ఆ హెయిర్ గ్రోత్ అంటే జుట్టు పొడవైన తర్వాత అది హెయిర్ ఓడడం ఆగిన తర్వాత మీరు గనక ఫీడ్బ్యాక్ ఇస్తే ఇంకొక కొంతమందికి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు కంపల్సరీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మీ హెయిర్ ఎంత గ్రోత్ అయింది, ఎలా ఉన్నది అనేది. బ్లాక్ కూడా అవుతుందండి హెయిర్. ఎందుకు అంటే ఈ వెల్లుల్లిపాయలో బ్లాక్ అయ్యే గుణం ఎక్కువగా ఉంది. వెల్లుల్లిపాయలో ఒకటి, ఉసిరికాయలో ఒకటి బ్లాక్ అయ్యే గుణం ఉంది. ఇప్పుడైతే మనకి మరిగిపోయింది కాబట్టి స్టవ్ పెట్టేసుకున్నాం. ఇదంతా బాగా చల్లారిన తర్వాత వడ పోసుకుని ఒక గాజు కంటైనర్లో పెట్టుకుని మీరు 1 అవర్ ముందు కానీ ఒక పూట ముందు కానీ హెయిర్కి రాసుకుని హెయిర్ వాష్ చేయండి. ఇది నేను చూపిస్తాను. ఇది చల్లారిన తర్వాత ఎలా వడపోయాలి, ఎలా స్టోర్ చేయాలి అనేది మీకు చూపిస్తాను. చూపించిన తర్వాత నా హెయిర్కి పెట్టుకుని నేను 1 అవర్ తర్వాత మళ్ళీ హెయిర్ వాష్ చేసినప్పుడు నా హెయిర్ ఎలా ఉంది అనేది కూడా మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనకి ఒక ఛాలెంజ్ అండి. ఎందుకంటే ఈ హెయిర్ గ్రోత్ ఎలా వస్తుంది ఏంటి అనేది మీకు తెలియడానికి కూడా నేను ఛాలెంజ్తో తీసుకున్నాను అనమాట. ఎందుకు అంటే నా హెయిర్ హెయిర్ అంతా కట్ చేసేసాను అనమాట. నేనైతే మొక్కిచ్చాను, తర్వాత హెయిర్ గ్రోత్ అయినా తర్వాత కూడా కట్ చేశాను 2 టైమ్స్. ఇప్పుడైతే నేను కట్ చేయనండి. నాకు ఈ మధ్య కొంచెం హెయిర్ మీద నేను శ్రద్ధ ఎక్కువ చూపించట్లేదు కాబట్టి జుట్టంతా ఊడిపోయింది. మొత్తం జుట్టంతా నాకు ఊడిపోయింది, చూసారా ఇదంతా. ఇప్పుడు నేను కూడా చూడండి, నా హెయిర్ని నేను 3 మంత్స్ మీతో పాటు వాడతా. 3 మంత్స్ తర్వాత నేను వీడియో చేస్తా. అప్పుడు మీరు ఛాలెంజ్గా తీసుకుని మీరు నాతో పాటు ఇది రాసుకోండి. మీరు కూడా మీ హెయిర్ ఎంత గ్రోత్ వచ్చింది, మీ హెయిర్ ఎంత పొడవు పెరిగింది అనేది కూడా నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. నేను కూడా నా హెయిర్ ఎంత పొడవు పెరిగింది, ఎంత స్ట్రాంగ్గా ఉన్నది అనేది నేను వీడియో తీసి ఖచ్చితంగా పోస్ట్ చేస్తా. 3 మంత్స్ ఛాలెంజ్. ఇప్పుడైతే హెయిర్ అయితే సూపర్ అబ్బా. ఎందుకంటే మా బేబీకి, మా పెద్ద పాపకి అయితే నేను వాడాను. చిన్న పాప అయితే వాడాను కానీ తను అంత శ్రద్ధగా వాడలేదు. ఎందుకంటే తను ఎక్కువ హెయిర్ కటింగ్ చేసుకోవడానికి ఇష్టపడుతుంది, తక్కువ చిన్న హెయిర్ అయితే ఇష్టపడుతుంది.
పెద్ద పాపకి అయితే లాంగ్ హెయిర్ అంటే ఇష్టం కాబట్టి తను వాడింది. చాలా బాగా లాంగ్ హెయిర్ అయింది. అలాగే మా చెల్లెల గారి పాప కూడా రాసుకుంది. ఆ అమ్మాయికి కూడా చాలా లాంగ్ అయింది. ఇప్పుడైతే కొంచెం హెయిర్ చుతలై కట్ చేసుకుని బాగా అంటే ఫ్యాషన్గా వేసుకోవడానికి తన హెయిర్ అంతా కట్ చేసేసింది. ఇప్పుడైతే నా హెయిర్ మీద మీకు ఛాలెంజ్ చూపిస్తాను. నా హెయిర్ మీదే మీకు వీడియో అనేది మీ 3 months తర్వాత పోస్ట్ చేస్తాను. ఈ రోజైతే నేను రాసుకుని 1 hour తర్వాత హెడ్ బాత్ చేస్తాను. ఈ రోజైతే నేను వీడియో తీసి చూపించకపోవచ్చు. మెయిన్ నా హెయిర్ చూసారు కదా, 3 months తర్వాత కూడా నా హెయిర్ మీరు చూద్దరు. ఓకేనా? ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ మాత్రం మిస్ చేయకండి ఫ్రెండ్స్, నన్ను సపోర్ట్ చేయండి. ఈ ఆయిల్ అనేది ఖచ్చితంగా రాసుకొని మీరు ఇంట్లో ట్రై చేసి మరి ఫీడ్బ్యాక్ అనేది ఖచ్చితంగా ఇవ్వండి.